తప్పుంటే ఇంటి పేరు బదులు సీతారామ ఇంటి పేరు బదులు సీత అని పడితే అది ఒక బూతు. ఇలా ఈ బూతులని అడ్డం పెట్టుకొని మేమే ఈ పని చేస్తున్నామని ఆ పింక్ కలర్ వారు ఏదైతే తాపత్రయపడుతూ ఏదైతే అద్భుతమైన చట్టాన్ని చేశామని ఒక చట్టం చేస్తే ఆ చట్టము ప్రజలకు ఉపయోగపడేదేలాగా పేదవాడికి ఉపయోగపడేదేలాగా ఆ చట్టము పేదోడికి ఒక చుట్టంలాగా ఉంటుంది. ఆ చట్టం చేస్తే ఒక 50 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఉంటుంది ఆ చట్టం. కానీ 2020 భూ చట్టం ఏదైతే ఉందో 3 సంవత్సరాలే, అంటే 3 సంవత్సరాలే 3 నెలల ముచ్చటగానే ఆ చట్టం ముగిసింది. అంటే ఆ చట్టం మీద ప్రజలకి ఎంత ఇసిగి వేసారో మనం గ్రహించవచ్చు. మనం పల్లెటూరులో అనుకుంటుంటాం ఏదైనా కొండనాలకేస్తే మందు ఏమంటారు, ఆ మందు వేసేది ఎందుకు, ఇంకా మంచిగా మాటలు రావాలని, మంచిగా ఇంకా మనిషి ఎక్కువ కాలం బతకాలని. కానీ ఈ ధరణి వల్ల ఆ కొండ నాళ్ళకి మందేస్తే ఆ ఉన్న కాస్త ఉంచుకున్న నాళ్ళకు కూడా ఊడిపోయింది. అది ధరణికి ఈ భూభారతికి ఉన్న అంశం. మీకు 3 ముక్కల్లో చివరగా చెప్పదలుచుకున్నాను, అధికారులు కూడా చెప్పదలుచుకున్నాను. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి కోసం తాపత్రయే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి కన్నీళ్లు రాకుండా చేసే ప్రభుత్వం.